వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ కోసం సమావేశమైన తర్వాత వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రముఖ నాయకులు అందరూ కూడా రేపు 3 గంటలకి విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్స్ లో హాజరై సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు కూడా నిరసన మార్చిని చేయబోతున్నాం. ప్రధానంగా దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారి దీక్షను విరమింపచేయడానికి అనుసరించినటువంటి నిరంకుశమైనటువంటి విధానానికి వ్యతిరేకంగా రేపు ఈ మార్చ్ జరగబోతా ఉన్నది. నెంబర్ 1 అది. రెండవది 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ఉదయం అంతా డిస్కస్ చేసి ఒక ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్షని లేదా నిరవధిక నిరాహార దీక్షని భగ్నం చేసినంత మాత్రాన ప్రత్యేక హోదా ఉద్యమం ఆగదు. మరింత ఉధృతం చేసి ప్రత్యేక హోదాని సాధించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ముందు కదులుతుంది. మరింత ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ఒక ప్రోగ్రామ్ ని చాకౌట్ చేయడం జరిగింది. నెంబర్ 1, 17వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లోనూ రిలే నిరాహార దీక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. ఈ నిరాహార దీక్షలు 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా కొనసాగుతాయి. అంతేకాకుండా ఈ నిరాహార దీక్షలతో పాటుగా ఎవ్రీడే నిరాహార దీక్షలు జరగడంతో పాటుగా 18వ తారీఖున నిరాహార దీక్ష శిబిరం నుంచి నిరాహార దీక్ష శిబిరం వరకు ఒక పర్టికులర్ పాయింట్ నా నియోజకవర్గంలో ఫిక్స్ చేసుకుని అక్కడి నుంచి ఒక ర్యాలీ రూపంలో ప్రత్యేక హోదా కోరుకునేటటువంటి వ్యక్తులందరినీ సమీకరించి ఒక ర్యాలీ నిర్వహించి 18వ తారీఖున నిరాహార దీక్ష శిబిరం వరకు ర్యాలీ నిర్వహించి నిరాహార దీక్ష శిబిరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా యొక్క అవసరాన్ని సాధించడానికి కావలసినటువంటి పట్టుదలని ప్రజలకు వివరించేందుకు ఒక సమావేశాన్ని అక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఆ తర్వాత 19వ తారీఖున నెక్స్ట్ డేని నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల అన్నిటి ముందు కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మూడవది 20వ తారీఖున సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన. 20వ తారీఖున ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జిల్లా హెడ్ క్వార్టర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంకా 21వ తారీఖున బస్సు డిపోల ముందు ప్రత్యేక హోదా డిమాండ్ సాధన కోసం ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 17 నుంచి 21వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాంను చాకౌట్ చేయడం జరిగింది. 21వ తారీఖున భారత ప్రధాని ఇక్కడికి రాబోతున్నారు. 22వ తారీఖున రాబోతున్నారు. కాబట్టి 22వ తారీఖు వచ్చేంత వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లడం కోసం, బలీయంగా దృష్టికి తీసుకువెళ్లడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉన్నది. దానితో పాటుగా మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఒక లెటర్ కూడా రాస్తున్నారు. 22వ తారీఖున ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆయన రాజధాని శంకుస్థాపనగా పాల్గొంటున్నటువంటి సందర్భంలో వారిని కలుసుకునే అవకాశం కావాలని, వారు ఎక్కడ కలుసుకోమంటే అక్కడ కలుసుకొని ప్రత్యేక హోదాని ఇచ్చేటటువంటి విషయాన్ని కూడా శంకుస్థాపన సందర్భంగా ప్రస్తావన చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కోరడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి ఒక ఇంటర్వ్యూని లేదా ఒక అపాయింట్మెంట్ ని అడగడం కోసం వారికి లెటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాయబోతున్నారు. ఆ అపాయింట్మెంట్ ఇస్తే 22వ తారీఖు లోపలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కలిసి వారితో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని పరిస్థితులు కూడా
ప్రత్యేక హోదా గురించి జరిగినటువంటి ఉద్యమాన్ని పూర్తిగా వారికి వివరించి దాని ప్రాముఖ్యతను చెప్పి 22వ తారీఖున కూడా దాన్ని మీరు ప్రస్తావన చేయవలసినటువంటి అవసరాన్ని గురించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ అపాయింట్మెంట్ ని ఉపయోగించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇది టోటల్ గా ఉదయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాత చకచకా జరిగినటువంటి పరిణామాల్లో అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలని మీ ముందు పెడుతున్నాం. ఇవి మీ ద్వారా ప్రజలు గమనించవలసిందిగాను రేపు జరగబోయేటటువంటి మార్చికి అత్యధికంగా నాయకులు వచ్చి ఈ మార్చిని నిరసన మార్చిని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా వారిని కోరుతున్నాం. ఇంకా ఏమండి, ఇట్ ఈజ్ ఎ మార్చ్, నిరసన మార్చ్. మేము జగన్మోహన్ రెడ్డి గారి నిరాహార దీక్షను అప్రజాస్వామికంగా, అంతకుముందు అవమానకరంగా, ఎకిలిగా మాట్లాడినటువంటి ప్రభుత్వ ధోరణికి నిరసన మార్చ్ చేయబోతున్నాం. ఓకే, అంటే దట్ కెన్ బి డిసైడెడ్ బై ది డాక్టర్స్. మార్నింగ్ నేను చూసిన దాని మీద 24 hours వారు అబ్జర్వేషన్ లో ఉన్నారన్నారు. ఎప్పుడు మెరుగైన పరిస్థితి వస్తే అప్పుడు డెసిషన్ తీసుకుంటారు. దాని మీద ఇటీమిద్దంగా ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకోలేదు. ఏమండి, ఊళ్ళకి వెళ్లే వాళ్ళకి ఎక్కడ 1 day బిఫోర్ ఇట్ ఇస్ ఎ ధర్నా. డిపోల ముందు ధర్నా మాత్రమే. ప్రయాణికులకు అసౌకర్యం కల్పించే కార్యక్రమాలు కానీ, ప్రజలకు అసౌకర్యాలు పండుగ సందర్భంగా కలిగించే కార్యక్రమాలు కానీ లేకోకుండా చూసుకుని మాత్రమే ఈ నిర్ణయాలు చేయడం జరిగింది. సభలు, ర్యాలీలు, దీక్షలు అది వారి ఇష్ట ప్రకారం పాల్గొనేవారు. పండగకు వచ్చిన వారు పాల్గొవాలనుకుంటే, ప్రత్యేక హోదా కావాలనుకునేవారు పాల్గొంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్తో సంబంధించి. ఇది ప్రజా జీవితాన్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకోకుండా ఉండేటటువంటి రీతిలోనే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రజలకు ఏ విధమైనటువంటి అసౌకర్యము కల్పించాలనే ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు. ప్రధానంగా 22వ తారీఖున ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి 22వ తారీఖు వరకు కూడా ఈ ఉద్యమం యొక్క సెగ వారికి తగలవలసినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించింది.